హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ట్రెడిషనల్ స్వీట్ తింటూ ఉంటే ఇట్టే కరిగిపోయే నేతి బొప్పట్లని చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు శనగపప్పు తీసుకొని క్లీన్ చేసి వాటర్లో మినిమం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు మనకి చాలా సాఫ్ట్గా అవుతుంది. పప్పుని ఎక్కువసేపు నానబెట్టడం వలన గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నానబెట్టిన పప్పుని సాఫ్ట్గా ఉడికించి తర్వాత స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన తర్వాత అదే బౌల్లోకి పప్పు తీసుకున్న సేమ్ కప్పుతోనే 1 కప్పు బెల్లం తీసుకొని యాడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. మొత్తం బెల్లం కరిగి దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లం కరిగి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి మైదాని ఇలా జల్లించి తీసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టేయాలి. ఇలా పెడితే పిండి సాఫ్ట్ అవుతుంది. బొబ్బట్లను కూడా చాలా ఈజీగా రోల్ చేయొచ్చు. కాసేపు అయిన తర్వాత మైదాని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. అలాగే బెల్లం స్టఫ్ని కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు మైదా పిండితో తయారు చేసిన బాల్ని తీసుకొని మధ్యలో బెల్లం స్టఫ్ని యాడ్ చేయాలి. తర్వాత పల్చగా రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ లోపల బాగా కవర్ అయ్యేలాగా చూస్తూ రోల్ చేయాలి. ఇలా చేయడం వల్ల బొప్పట్లు పర్ఫెక్ట్ షేప్లోకి వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి గీ యాడ్ చేయాలి. గీ బాగా హీట్ అయ్యాక రోల్ చేసుకున్న బొప్పట్ని ప్యాన్లో వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చడం వల్ల బొప్పట్లు బాగా పొంగుతాయి, చాలా స్మూత్గా వస్తాయి. బొప్పట్లని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే మిగిలిన బొప్పట్లను కూడా ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా ఈజీగా తయారు చేసిన బొప్పట్లు సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అంతేకాదు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.